హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో కేరళ తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి అండి. ఇక్కడ ఆడవారు ఖచ్చితంగా శారీ అనేది కట్టుకోవాలి. లేదు డ్రెస్సుల్లో వెళ్తే అక్కడ కనిపిస్తున్న షాప్స్లో మనకి పంచెలు అనేవి దొరుకుతాయండి. ఆ షాప్స్లోకి వెళ్ళి మనం పంచె కట్టుకొని గుడిలోకి అనేది ఎంట్రన్స్ ఉంటుంది. చిన్నపిల్లలైనా బేబీ గర్ల్స్ కూడాను పంచె అనేది కట్టాలండి. అలాగే మగవారికి వచ్చేసి పంచ అండ్ కండువా అనేది మస్ట్ అండ్ షుడ్. లోపలికి వెళ్ళేటప్పటికి షర్ట్ అండ్ బనియన్ కూడా తీసేసి పంచ కండువాతోనే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దేవాలయంలో హిందూ సాంప్రదాయం అనేది కళ్ళకు కట్టినట్లు మనకు కనిపిస్తుందండి. అలాగే ఈ గుడిలో స్వామివారు మత్స్య అవతారంలో దర్శనమిస్తారు. ఈ గుడిలో నాగబంధనం ఉందని చాలామంది అర్చకులు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అమ్మాయి డ్రెస్ వేసుకుంది, దానిపైన పంచె కట్టుకుంది. నెక్స్ట్ అక్కడ కూడా ఇలా లోపలికి వెళ్ళాలంటే మనం పంచెతోనే లోపలికి వెళ్ళాలండి. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి 7 to 11 అండి. 11 to 2:30 వరకు బ్రేక్ ఉంటుంది. గుడి అనేది క్లోజ్ చేయబడుతుంది. అండ్ 2:30 to 7:30 వరకు అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ రోడ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా చెరువు. ఇందులో మనం ఏదైనా కోరుకొని దాంట్లో మనీ వేసినట్లయితే అది తీస్తుందని ఇక్కడ ఉన్నవారి నమ్మకం. ఇంకా చూసేసరికి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఉంది పోలీసులు ఉంచున్నారు కదా, అక్కడ అన్నమాట. అక్కడ నుంచి స్ట్రైట్ మనం ఇందాక చూపించాం కదా, అలా ఉంటుంది. ఇక్కడ అనేది ఈ చెరువులో చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి పావురాలకి మేత వేస్తూ ఉంటారు. చాలా చూడటానికి వ్యూ అనేది బాగుంటుంది. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను, గుడికి ఎంతో టైం పడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంత క్రౌడ్ ఉన్నా 2 hours అనేది అయిపోతుంది. క్రౌడ్ లేకపోతే 10 minutesలో కూడా పెద్ద టైమింగ్ ఏం పట్టదు. బట్ లోపల అనేది మనం బయటకు రావాలనిపించదు అనమాట. అంత బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.